కాకినాడ ఏడీబీ రోడ్లో గల సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యాలయంలో ఆఫీస్ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, చింతపల్లి అర్జున్, నెక్కండి శ్రీనివాసులు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 అర్జీలు రాగా వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జునూరు బాబ్జీ, ముత్యాల అనిల్, ఆఫీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం వివరాలను మేక లక్ష్మణమూర్తి, తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. హంగులు కావాలని చెప్పేసి రంగులు వేసుకున్న నాయకులు ఎవరంటే వైసీపీ నాయకులు. ఆ రంగులు వేసేసి మెరిపించేసి ఈరోజు పక్కకు తప్పుకున్నారు. కానీ నిజంగా వీళ్ళ 11వ వార్డులో ఉన్న రాజీ గృహ కల్ప ప్లాట్లు చూస్తే చాలా బాధాకరంగా ఇష్యూ అండి. ఎందుకంటే పైన స్లాబ్లన్నీ పెచ్చులు ఊడిపోయి మెదట్లో ఎవరి మీద పడిపోతాయని భయభ్రాంతులతో బతుకుతున్నారు సార్. ఆ విషయం మీద మేము సానా సతీష్ గారు దృష్టిలో పెట్టాలని చెప్పేసి మన ఎంపీ గారైన గౌరవనీయులైన సానా సతీష్ గారు ఆఫీస్కి రావడం జరిగింది సార్. 11వ వార్డు ప్రజలందరం కూడా వచ్చాము. నిన్న నేను వేరే కార్యక్రమం మీద వెళ్ళాము. వీళ్ళ పరిస్థితి చూసి నా దృష్టిలో పెడితే నేను ఇవాళ సానా సతీష్ గారు ఆఫీస్ తీసుకొచ్చాం సార్. దయించి కూటమి ప్రభుత్వం సానా సతీష్ గారు కూడా ఆ ప్లాట్ల మీద దృష్టి పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తారనే విషయం మీద మాత్రమే ఇక్కడికి వచ్చాం సార్. అంటే ఇక ముందు కూడా వచ్చాం సార్. ఇక్కడికి వచ్చాక మాకు ఏ సమస్య అయినా సరే మాకు సాయం చేశారు. అందుకే నేను 11వ వార్డు ఫ్లాట్లు అచ్చల కింద పడిపోతున్నాయి. అలాగనే పైపులు గడ్డ పోయి నేను ట్యాంకులు గడ్డ బాగోలేదు సార్. ఈ సమస్య అలాగనే ఆఫీస్కి వచ్చేది సానా సతీష్ గారి ఆఫీస్కి వచ్చాను చెప్పనందుకని వచ్చాం సార్. అందుకే నుంచి మీరు సార్ చెప్పుకుంటే ఏదైనా ఉంటే వెంటనే స్పందించి చేస్తున్నారు అలాగనని వచ్చాం సార్. అలాగే మీరు కూడా కొంచెం పెట్టించుకొని కొంచెం సాయం చేయమని ఈ 11వ వార్డుకి అని చెప్పుకుంటున్నాను సార్. మా సమస్యలు స్పందించండి సార్. 11వ వార్డుకు సంబంధించి రాజీవ్ గృహకల్పలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలిసింది. సార్ దగ్గరికి ఇవ్వడానికి వినతిపత్రాలు ఇచ్చారు. పెన్షన్లు కానీ, వారి యొక్క వ్యక్తిగత సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఆ యొక్క స్ట్రక్చర్లో ఉన్న ఇబ్బందుల గురించి కానీ చెప్పారు. సార్కి వెంటనే మేము మెసేజ్ ఇవాళ తెలియజేశాం. సార్ కూడా సానుకూలంగా స్పందించి అధికారులతోనే మాట్లాడారు. ఆయన దానికి అనుగుణంగానే ఈవేళ కొంత ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఏ ఆర్జీ వచ్చినా సరే వాళ్ళు ఎంతో కష్టపడి మన ఆఫీస్కి వస్తున్నారు. అంతే కష్టంతో వాళ్ళు తీర్చగలగాలి. మనం ఏ సమస్య అయినా పట్ల ప్రతి అవగాహనతో ముందుకు వెళ్ళాలని చెప్పి శిక్షణ కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది. మేము అంతే చక్కటి సమన్వయంతో మాకు అధికారులు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయం మీద కూడా మాకు చక్కటి అవగాహనతో ముందుకు వెళ్తున్నాం. 11వ వార్డుకు సంబంధించి రాజ్య గృహాల విషయానికి కానివచ్చు, ఇతర అనేక మంది వార్డులు వేళ 20, 38, 42 కాకినాడలో అనేక వార్డులు వేళ ఉదయించి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సమస్యలు పరిశీలించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ సానా సతీష్ బాబు వారి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తామని చెప్పి మీడియాకు తెలియజేస్తారు.